మార్నింగ్ అందరికి విజయవాడ అయితే ఎప్పుడు వచ్చాను ఇప్పుడు ట్రైన్ వచ్చింది మాదే. నేను దాని అనౌన్స్మెంట్ అవుతుంది కదా మాదే. లైక్ వచ్చిందా అదే కావాలి. ఇప్పుడు వచ్చింది ఇక్కడ నుంచి విజయవాడ వచ్చాము. కానీ ఇక్కడ నుంచి గుడిగా అయితే నడుచుకుంటూ వెళ్ళాలి. చూద్దాం ఎంత టైం పడుతుందో చూపిస్తాను మీకు ఎంత అవుతుందో. ఓకే గుడిగా బ్యాక్ సైడ్ వెళ్ళి చూపిస్తాను. ఓకే స్టేర్స్ అయితే దిగుతున్నా. దిగి వెళ్ళి చూడాలి. ఆటో కానీ ఏదో కానీ తీసుకున్నాను. ఓకే విజయవాడ స్టేషన్ ఇది చూపిస్తా. మరి ఇప్పుడు బై వాక్ అయితే వెళ్తున్నా. టెంపుల్కి అయితే వెళ్తున్నా. స్టేషన్ నుంచి అప్రాక్స్గా 3 కిలోమీటర్స్ చూపిస్తుంది. 20 మినిట్స్ లైక్ వాకింగ్. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు చెప్తాను మీద డీటెయిల్స్ అంటే. ఫోన్ అయితే ఎలా ఉండదు పైకి. ఓకే అది ఎలా చూపిస్తుంది. బ్రో మనం మెయిన్ రోడ్కి అయితే వచ్చాం. అదిగో మెయిన్ రోడ్కి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి ఒక 5 మినిట్స్ వాకింగ్ డిస్టెన్స్. ఇంకా చూద్దాం బ్రో మొత్తం. ఇంకా అది కొండ మ్యాక్సిమం ఇంకా స్నానం చేస్తారు రేపు. కొండ జస్ట్ ఎక్కేసి వెళ్ళిపోవడం. ఇప్పుడు వచ్చాను గుడికి. ఒక్క 5 మినిట్స్లో పైకి అయితే ఎక్కేస్తాను. చూసి ఇంకా వెళ్ళిపోవడమే. ఫోన్స్ అయితే కింద పెట్టేయాలి. పైకి తీసుకెళ్ళడం ఉండదు. లైక్ పైన ఉంటుంది కదా బస్ పైన, అక్కడ తీసుకెళ్ళకూడదు. నెక్స్ట్ ఇదంతా జనాలు అయితే ఎక్కువ లేరు. బట్ కింద అయితే జనాలు ఎక్కువ లేరు. పైన అయితే 8 మంది ఉంటారో తెలియదు మనకి. బట్ కింద అయితే చాలా తక్కువ మందే ఉన్నారు జనాలు అయితే. జస్ట్ ఇప్పుడే నాకు దర్శనం అయింది. 10 మినిట్స్ వెళ్ళాను. 10 మినిట్స్లో వచ్చేసాను. చాలా సింపుల్గా అయిపోయింది దర్శనం. ఉచిత ఫ్రీ దర్శనం అనుకున్నాను. ఫ్రీ దర్శనం కాకుండా నార్మల్గానే వెళ్ళి వచ్చేసాను. పర్లేదు కొంచెం ఈజీగానే ఉంది దర్శనం. ఇప్పుడైతే నాకు 3 అవర్స్ టైం ఉంది. కరెక్ట్గా 11కి నాకు ట్రైన్ జర్నీ. కరెక్ట్గా 11కి ట్రైన్ జర్నీ. చూడాలి ఇంకా ఏమన్నా ఉంటాయి. ఓకే చూపిస్తాను. అవునా ముందే షాప్స్ అవన్నీ తమ్ముడు సెంటర్ ఎక్కుతున్నాం. తమ్ముడు చూడచ్చు.
స్టేషన్కి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి లైక్ కరెక్ట్గా 11కి ట్రైన్, కరెక్ట్గా 11కి అయిన తర్వాత ఇక్కడ నుంచి డైరెక్ట్గా వెళ్ళి భీమవరం వరకు, అక్కడ నుంచి ఇంకా మార్ట్ వరకు వెళ్ళిపోయిన తర్వాత ఓకే. ఇక్కడ నుంచి మొత్తం స్టేషన్ అంతా ఖాళీగా ఉంది చూసారా, మొత్తం స్టేషన్ అంతా ఖాళీగానే ఉంది. ఈ ఖాళీలో మనం ఏం చేయాలో కొంచెం కష్టపడాలి. జస్ట్ లైక్ కరెక్ట్గా టైం వచ్చి 9:20 అయింది కరెక్ట్గా మార్నింగ్. అదిగో ట్రైన్ మంద కాదు, వేరే ఉంది. చెమటలు అయితే ఫుల్గా ఉన్నాయి, ఒక్కపోతుంది. నా ట్రైన్ అయితే విజయవాడ నుంచి అయితే లేదు ట్రైన్, లైక్ రామవరపాడు నుంచి మన ట్రైన్ ఉంది. ఇప్పుడు రామవరపాడు స్టేషన్కి అయితే వచ్చాను ర్యాపిడో బుక్ చేసుకుని. అదొక 73 రూపీస్ బొక్క మనకి. ఇక్కడ నుంచి ఎంతో లేదు, ఒక 5 మినిట్స్లో వచ్చేసాను ర్యాపిడో అయితే. నడుచుకుంటూ వద్దాం అనుకున్నాను కానీ 1 అవర్ అని చూపించింది, బట్ నాకు ఎందుకులే సరే అయితే స్టేషన్కి వచ్చాను కదా. కరెక్ట్గా మనకి 11:55కి ఇక్కడ నుంచి స్టేషన్ ట్రైన్ అయితే ఉంది. కరెక్ట్గా వెళ్ళిపోతే ఇంకా మనకి సెట్ అయిపోద్ది. చూడాలి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుద్దా, లేదా ఎక్కడ కూడా బిస్కెట్ అయిపోద్దా చూసి దాని తర్వాత చూద్దాం. రామవరపాడు స్టేషన్ అయితే వచ్చాను. ఇక్కడ నుంచి 11:55కి కరెక్ట్గా ట్రైన్ అయితే. స్టేషన్ మొత్తం ఖాళీ ఇక్కడ, స్టేషన్ మొత్తం ఖాళీ, ఎవరు లేరు, మొత్తం మందే రాజ్యం. స్టేషన్ రాజ్యం అంతా మందే. చూద్దాం, అటుపక్క స్టేషన్కి వెళ్దాం. మ్యాక్సిమం అటుపక్క ట్రైన్ ఉంది, ఎక్కడికి వచ్చిందాం.